వెల్కమ్ బ్యాక్ టు తెలుగింటి రుచులు. ఈరోజు మనం ఈ వీడియోలో రైస్‌లోకైనా సరే, ఇడ్లీలోకైనా సరే పర్ఫెక్ట్ టేస్టీతో ఎంతో రుచిగా ఉండే సాంబార్ ఎలా చేయాలో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. చూసారా, సాంబార్ చూస్తుంటేనే నోట్లో నీళ్లూరుతున్నాయి కదండీ! ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓ గ్లాస్ కందిపప్పు తీసుకోవాలండి. సాంబార్‌లోకి మనకి వెజిటబుల్స్ ఉండాలి కదండీ! అందుకని నేను అన్ని రకాల వెజిటబుల్స్‌ని తీసుకున్నాను. దొండకాయలు అండ్ టమాటో, పచ్చిమిర్చి, ఆనపకాయ ముక్కలనేది ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ములక్కాడను కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఒక ఆనియన్ తీసుకుని దాన్ని కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలండి. బెండకాయలు, కందిపప్పు ఒక గ్లాస్ తీసుకుంటే సరిపోతుందండి. ఈ కందిపప్పుని మనం వాష్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుని నానబెట్టుకుంటే పప్పు అనేది చాలా బాగా కుక్ అవుతుందండి. బెల్లం ముక్క అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. తాలింపుకి మనకి ఎండుమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, ఆవాలు ఇవైతే మెయిన్ ఇంపార్టెంట్ అండి. చింతపండు మనం ముందుగా నానబెట్టుకుని ఉంచుకోవాలండి సాంబార్లోకి పులుపు కోసం. ఇందులో వెజిటేబుల్స్, పప్పు కలిపి కాకుండా ఒకే కుక్కర్లో రెండు వేరువేరుగా ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఎందుకంటే వెజిటేబుల్స్ కుక్ అయిపోతే కానీ పప్పు కుక్ అవ్వదు కదండి. అందుకు ఒకవేళ పప్పు కుక్ అవ్వకపోతే వెజిటేబుల్స్ తీసేసి మళ్ళీ పెట్టుకోవడానికి వీలుగా ఉండేలాగా ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి. నేనైతే పప్పును వాష్ చేసేసానండి. ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేశాను, నానబెట్టేశాను. ఇప్పుడైతే నేను ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఒక గ్లాస్ పప్పు వేసాను కదండి, ఒక గ్లాస్ వాటర్ సరిపోయింది. కుక్కర్లో మనం అన్నీ కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదండి, ఈ వెజిటేబుల్స్ అన్నిటిని కుక్కర్లో వేసేసుకోవాలండి. వీడియోలో నేను ఏ విధంగా అయితే వేస్తున్నానో ఆ విధంగా మీరు కూడా వేసేసుకోండి. ఇలా పర్ఫెక్ట్గా చేస్తే మీకు అంతే టేస్టీగా సాంబార్ అనేది రెడీ అవుతుందండి. నాకైతే 3 గ్లాసులు వాటర్ పట్టిందండి చూడండి. ఎందుకంటే ఆ వెజిటేబుల్స్ అనేవి ములిగేంత వరకు నీటిలో వేస్తే సరిపోతుందండి. ఎక్కువైనా కుక్కర్ విజిల్స్ వచ్చేటప్పుడు వాటర్ అనేది పైకి పొంగిపోవడం జరుగుతుందండి. ఈ పప్పు గిన్నెలో తీసుకున్న పప్పు ఆ వెజిటేబుల్స్ మధ్యలోనే అలా పెట్టేయాలండి. పెట్టేసి మనం కుక్కర్ మూత అనేది పెట్టేసుకోవాలండి. సరిగ్గా సెట్ అయిందో లేదో చూసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించుకుని కుక్కర్ హీట్ ఎక్కేంత వరకు హైలో ఉంచి, కుక్కర్ హీట్ ఎక్కిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. లో ఫ్లేమ్లో 3 విజిల్స్ రానివ్వాలండి. అప్పుడు లోపల బాగా వెజిటేబుల్స్, పప్పు అనేది బాగా కుక్ అవుతాయి. చూడండి, నేను ఏ విధంగా చేస్తున్నానో మీరు ఆ విధంగానే చేయండి. చూసారా పప్పు ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో. అదే మనం వెజిటేబుల్స్తో కలిపి పెట్టేస్తే వెజిటేబుల్స్ అది కలిపి ఉడికిపోయి మనకి సరిగ్గా తెలియదండి. చూసారా పప్పు ఎంత బాగా కుక్ అయిందో. దీన్ని ఒకసారి మనం పప్పు గుత్తితో ఇంకా స్మాష్ చేసుకోవచ్చండి. వెజిటేబుల్స్ కూడా ఎటుకై సపరేట్గా ఉడికినాయి కదండి. చూసారా, ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న పప్పుని మనం ఆ వెజిటేబుల్స్లో వేసేసుకోవాలండి. వేసేసుకుని రెండు కలిపేసుకోవాలండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగానే చేయండి. దీనిని మనం బాగా కలుపుకోవాలండి. అప్పుడు ఈ ఉడుకుతున్న పప్పులోనే మనం ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్న చింతపండు ఉంది చూసారా, ఆ చింతపండు నాని ఉంటుంది కదండి, అది బాగా రసం తీసి అంటే మనం బాగా కలుపుకోవాలండి. ఆ రసం అనేది ఈ పప్పులో పోస్తే ఇదే కదండి మనకి అసలైన టేస్ట్. పులుపు సమానంగా చూసుకోండి. నేను చేసిన కొలతలతో చేస్తే మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరే చూడండి. 2 స్పూన్స్ పసుపు. సాంబార్ అనేది ఎల్లో కలర్లో కలర్ఫుల్గా కనిపిస్తేనే కదండి మనకి చాలా చూడడానికి అట్రాక్టివ్గా ఉంటుంది. నేను ఒక 3 స్పూన్స్ సాల్ట్, ఒక 2 స్పూన్స్ కారం వేసుకున్నానండి. అలాగే మనకి బయట మార్కెట్లో దొరుకుతుంది కదండి సాంబార్ మసాలా పౌడర్, ఆ పౌడర్ అయితే తీసుకోవాలండి. 2 స్పూన్స్ సాంబార్ పౌడర్ మసాలా కూడా వేసానండి. అండ్ కొత్తిమీర పైన అలా వేసుకున్నానండి. కొత్తిమీర టేస్టే వేరు కదండి. కంపల్సరీ కొత్తిమీర, కరివేపాకు అనేవి ఉండాలండి. ఈ విధంగా సాంబార్ పౌడర్ అనేది వేసుకోవాలండి. ఇది బయట మనకి మార్కెట్లో దొరుకుతుంది. ఈ బెల్లం ముక్క అనేది మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. సాంబార్కి అసలు టేస్ట్ తెచ్చేది ఈ బెల్లమేనండి. ఈ బెల్లం ఉంటేనే మనకి సాంబార్కి చాలా అంటే చాలా టేస్ట్ మాట. ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకొని మనం దీన్ని బాగా మరగనివ్వాలండి. మరిగితేనే కదా సాంబారు, ఎంత మరిగితే అంత టేస్ట్ అండి.
బాగా మరగనివ్వాలండి. ఈలోపు మనం తాలింపుకు కావాల్సినవి వేసుకోవాలి కాబట్టి సాంబార్ని పక్క స్టవ్ మీదకి మార్చేసి ఈలోపు మనం తాలింపుకు కావాల్సింది చూసుకుందామండి. చూసారా, నేను పక్క స్టవ్ మీదకి మార్చేసానండి. ఈలోపు ఈ స్టవ్ వెలిగించుకుని ఒక చిన్న తాలింపుకి సరిపడగా లోతు ఉన్న గిన్నె ఏదైనా తీసుకునండి. అందులో ఆయిల్ వేసి నేను ముందుగా చూపించాను చూసారా తాలింపుకి కావాల్సినవన్నీ, అవన్నీ వన్ బై వన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో వేసుకుని అవి బాగా వేగిన తర్వాత తీసుకొచ్చి ఈ మరుగుతున్న సాంబార్లో వేసేయాలండి. ఆ స్మెల్కే నోరు ఊరిపోతుందండి. చూడండి సాంబార్ ఎంత కలర్ఫుల్గా, ఎంత పర్ఫెక్ట్గా, ఎంత టేస్టీగా వచ్చిందో. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆషాఢంలో తప్పకుండా తినవలసిన ఐటెం ఒకటి ఉందండి. అదేంటో మీకు ఎవరికైనా తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. తెలియని వాళ్ళు ఆ వీడియో కావాలని కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఆషాఢంలో తప్పకుండా తినవలసింది ఏంటో వీడియో అయితే చేస్తానండి. మీ కామెంట్స్ని బట్టి మీరైతే కామెంట్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి. లక్ష్మీదేవికి ఇష్టమైన వంటకాలను కూడా నేను చేయబోతున్నానండి. అది కూడా మీకు వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. కామెంట్ చేసి ఛానల్ అయితే లైక్ చేసుకోండి. బాయ్ బాయ్.